పూర్వకాలమందు కాశీ అనే నగరంలో ఒక బ్రాహ్మడున్నాడు. బ్రాహ్మణుడు దరిద్రము చేత బాధపడుతున్నాడు. ఒకనాడు బయలుదేరిపోయినాడు. ఎవరూ చరని బియ్యం గాని ఇంత దక్షిణ గాని ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి పాపం ఆ బ్రాహ్మడు కూడా ఆకలి చేత దప్పల చేత బాధపడుచు దుఃఖపడుచు ఓ చెట్టు కింద కూర్చొని అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే నాకింత కష్టాలు కల్పిస్తాడా అని దరిద్ర బ్రాహ్మడు కూడా భగవంతుని తలుచుకుంటూ చెట్టు కింద కూర్చొని దుఃఖపడుతున్నాడు. దుఃఖితం బ్రాహ్మణ దృష్టివా భగవాన్ బ్రాహ్మణ ప్రియా. ఎప్పుడైతే దుఃఖపడుతున్నాడు, సాక్షాత్తు భగవంతుడే అంటే సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి, ఓ బ్రాహ్మణ, ఎందువల్ల దుఃఖపడుతున్నావు, నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగినాడు. అప్పుడు దరిద్ర బ్రాహ్మణుడు, ఓ మహానుభావ, ఏమి చెప్పమంటావు, నాకున్న దరిద్రము చేత రోజు బాధపడుతున్నాను స్వామి. మరి నా దరిద్రం పోనటువంటిది వ్రతమును